హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు cre.ativeworkers. ఏది మనకి ఇండియన్ నేవీ నుంచి అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ దీనికి కావాల్సిన నెసెసరీ డాక్యుమెంట్స్ అండ్ ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ A to Z పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దానికన్నా ముందు నా ఛానల్ కనుక మీరు కొత్త అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. అండ్ ఏది ఈ నేవీ షిప్ రిపేర్ యార్డ్ KOC అండ్ నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ యార్డ్ నుంచి అయితే ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ దీనికి టోటల్గా 230 వేకెన్సీ అయితే తీయడం జరిగింది. రెస్పెక్ట్ టు ట్రేడ్స్ అంటే ఈ పర్టికులర్ ట్రేడ్స్ ఉన్నాయి కదా, కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫిట్టర్, మిషనిస్ట్, మోటార్ మెకానిక్, వెహికల్ A to Z ఇచ్చారు అక్కడ. అండ్ దీనికి రిజర్వేషన్ వచ్చేసరికి SC, ST, OBC వాళ్ళకి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు A to Z అనేవి. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కూడా 3% వేకెన్సీ ఉంది. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అకార్డింగ్ టు ద 1961 యాక్ట్. అండ్ ఎలిజిబిలిటీ కండిషన్ వచ్చేసరికి ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి విత్ 50%. అండ్ ITI కూడా 65% వచ్చి ఉండాలి. అది కూడా ప్రొఫెషనల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ యాక్సెప్టబుల్ అండి. అండ్ ఏజ్ వచ్చేసరికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 21 years ఉండాలి యాజ్ ఆన్ 23 January 30th డేట్కి. ఇంకా ఏ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ కూడా SC, ST వాళ్ళకి అండ్ అక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి అప్లికేషన్ ఏదైతే ఉంది కదా, ఇది ఆఫ్లైన్ మోడ్ అండి, ఆన్లైన్ అయితే కాదు. జనరల్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించవలసి ఉంటుంది, స్పీడ్ పోస్ట్ కాదు. అండ్ అడ్రస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ పర్టికులర్ టోటల్ PDFని నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, లింక్ పెడుతున్నాను. అట్ ద సేమ్ టైం అఫీషియల్ వెబ్సైట్ కూడా పెడతాను నేను. అండ్ ఖచ్చితంగా ఏదైతే ఈ పర్టికులర్ పోస్ట్ అనేది సెప్టెంబర్ 23, 2022 కల్లా వాళ్ళకి సెండ్ అయ్యాలి. అండ్ కాల్ లెటర్ అనేది మనకి మెయిల్ ద్వారా పంపిస్తారు. అండ్ ఈ పర్టికులర్ అప్లికేషన్ జనరల్ పోస్ట్లు ఏవి పెట్టాలంటే పాస్పోర్ట్ సైజ్ క్యాండిడేట్ ఫోటో, అంటే మీరు అప్లై చేస్తే మీ యొక్క 4 photos అప్లోడ్ చేయాలి అంటే అటాచ్ చేయాలి ఆ పర్టికులర్ పోస్ట్లో. అండ్ SSC మార్క్ లిస్ట్ యాజ్ ఎ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అదొకటి అటాచ్ చేయాలి. అండ్ ITIది NCVT మార్క్ లిస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఫర్ SC, ST, OBC వాళ్ళకి. అండ్ ఇన్కేస్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దాని సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇన్కేస్ మీ పేరెంట్స్ ఎవరైనా ఆర్మర్ ఫోర్సెస్లో కనుక ఉన్నట్లయితే, లేదా మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ డిఫెన్స్, సివిల్, డాక్టర్ ఎంప్లాయీస్ అయితే దాని సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ సిగ్నేచర్ బై గెజెటేటెడ్ ఆఫీసర్ ఒక కాపీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ పాన్ ఆర్ ఆధార్ కార్డు ఒక కాపీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది, కంపల్సరీ అండ్ మ్యాండేటరీ. అండ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. అండ్ ఇన్కేస్ మీకు ఏమైనా స్పోర్ట్స్, NCC ఏమైనా పర్టికులర్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనకి ఏదైతే ఈ పర్టికులర్ ఫామ్ ఎలా ఉంటుంది చూద్దాం. ఇక్కడ చూసాక ఇది అప్లికేషన్ ఫార్మేట్ అండి. అండ్ ఇక్కడ మీ యొక్క అఫిక్స్ మీ యొక్క ప్రిన్సిపల్, ITI ప్రిన్సిపల్ కానీ లేదా గెజిటెడ్ ఆఫీసర్ ఫోటో, మన ఫోటో అంటించి అక్కడ వాళ్ళ సిగ్నేచర్ ఉండాలి. అండ్ మీ ట్రేడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ మీ SSC లేదా ఏదైతే ఒక నేమ్ ఉంటుంది కదా, మీ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ క్రియేటివ్ వర్కర్స్ నేమ్ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా అక్కడ మెన్షన్ చేయాలి. మీ సెక్స్ ఏదైతే మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ ఎంటర్ చేయండి. అండ్ ఫాదర్స్ నేమ్ 10th క్లాస్ ఎలా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. అదే నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా సేమ్ అదే విధంగా ఎంటర్ చేయండి. అండ్ ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అంటే మీ మెట్రికులేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మార్క్స్ వచ్చినవి అండ్ ఎంతకి అండ్ ఎంత పర్సెంటేజ్ అప్లోడ్ చేయండి. NCVT థియరీ ఎంత వచ్చాయి, ప్రాక్టికల్ ఎంత వచ్చాయి, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎంత చేసి మ్యాక్సిమం మార్క్స్ అప్టైన్ పర్సెంటేజ్ అప్లోడ్ చేయండి. మీ ITI చదివారు కదా, ITIకి ఎక్కడ అడ్రస్, ఆ కాలేజ్ అడ్రస్ అక్కడ క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ మీ కేటగిరీ OBC అయితే OBC ఏదైతే అది ఎంటర్ చేసి నెక్స్ట్ మనకి మీరు ఫిజికల్లీ క్యాండిడేట్ అయితే S క్లిక్ చేయండి, ఇక్కడ S టిక్ చేయాలి. అండ్ మీరు ఏమైనా ఆర్మడ్ ఫోర్సెస్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే yes లేదా no. అండ్ ఇంకేమైనా డాక్ యార్డ్ ఎంప్లాయీస్ అండ్ డిఫెన్స్ సర్వీస్ అయితే yes లేదంటే no. మీ యొక్క అడ్రస్ శాంక్షన్ చేయండి ఇక్కడ. అండ్ మీ పిన్ నెంబర్ 531033530004 ఏదైతే అది. అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఆర్ ల్యాండ్లైన్ విత్ కోడ్ అండి, ల్యాండ్లైన్ అయితే విత్ కోడ్, మొబైల్ నెంబర్ అయితే 91 ఎంటర్ చేయండి. అండ్ మీకు దగ్గరలోనే రైల్వే స్టేషన్ నేమ్ అండ్ మీ మెయిల్ ID క్యాపిటల్ లెటర్లో మీ మెయిల్ ID ఎంటర్ చేయండి కంప్లీట్గా ఇక్కడ, ఎందుకంటే మెయిల్కి మీకు కాల్ లెటర్ పంపించడం జరుగుతుంది.
అండ్ మీరు కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది ఫస్ట్ డోస్ వేసుకుంటే ఎస్ అని పెట్టి ఇక్కడ డేట్ మెన్షన్ చేయండి, ఇప్పుడు వేయించుకున్నారు. అండ్ దెన్ అలాగే సెకండ్ డోస్ అయితే ఎస్ అని పెడితే ఎస్, నో అయితే నో. అండ్ యాజ్ ద సేమ్ బూస్టర్ డోస్ కూడా. అండ్ మీ యొక్క షూ సైజ్ మెన్షన్ చేయాలి అండ్ టీషర్ట్ సైజ్ కూడా. అండ్ మొత్తం ఇక్కడ ఏదైతే ఆ డిక్లరేషన్ ఫామ్ ఉంది కదా, ఇక్కడ డేట్ మెన్షన్ చేసి ఇక్కడ మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ ఏవైతే ఉన్నాయి కదా A to I, ఈ మొత్తం అన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఓన్లీ అండి. ఓకే, ఒరిజినల్ నుంచి కాపీ చేయాలంటే బ్లాక్ అండ్ వైట్ కాపీ చేసి పెట్టవద్దు, రిజెక్ట్ అవుతుంది అప్లికేషన్ అనేది. ఇది ఫ్రెండ్స్ ఇండియన్ నేవీ నుంచి ఓపెన్ అయిన అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ 230 వేకెన్సీ. అండ్ ఇంకేస్ ఎవరైనా ఐటీ కనుక కంప్లీట్ అయ్యి ఉంటే రీసెంట్గా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి. ఆఫ్లైన్ మోడ్ ఇది, జనరల్ పోస్ట్. అండ్ మరింకన్ని ఇలాంటి లేదా గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ కనుక నోటిఫికేషన్ మీకు అప్డేట్గా రావాలన్నట్లయితే కింద నా ఛానల్ సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా రెడ్ కలర్లో, అది క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా some డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, లేదా నా సోషల్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాను. అండ్ స్టే ట్యూన్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.